చాలా సంతోషం ప్రియులారా. ఆదివారం 2024వ సంవత్సరం మొదటి జనవరి మాసం చివరి దినాలలో ఉన్నాం. అయిపోయింది అప్పుడే ఒక్క నెల. జనవరి మాసము అయిపోవచ్చు. ప్రియులారా, మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నాకైతే రోజు ఒక యుగంలా గడుస్తుంది. అప్పుడప్పుడు అంటాం కదా, రోజు ఒక యుగంలా గడుస్తుంది అని. ఎందుకంటే పరిస్థితులు సరిగా లేవు. నా ఒక్కడికి అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంది. పోనీ మన సంఘస్థులకే అనుకుంటే కూడా పొరపాటు. బయట క్రైస్తవులను కానివ్వండి, అన్యులను కానివ్వండి, ఎవరిని పలకరించినా, ఎవరిని కదిలించినా చెప్పేది అన్ని సమస్యలే, మాట్లాడేది అన్ని రోగాల గురించి. ఏదైనా సంభాషణ జరిగింది అంటే ఏంటో జీవితం ఇలా అయిపోయింది అని. ప్రియులారా, నేను కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నా. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న ఈ టెన్షన్స్ లేవు, ఒత్తిడి లేదు, ఈ భయాలు లేవు, ఈ రోగాలు లేవు, ఈ ఇబ్బందులు లేవు, ఈ కష్టాలు లేవు, ఈ సమస్యలు లేవు. ప్రశాంతంగా జీవితం గడిచిపోయింది. రాను రాను ఎలా అయిపోయిందంటే రోజు గడవడం కష్టమైపోయింది. తినడానికి తిండి లేక రోజు గడవడం కష్టమైంది అంటారు కదా, అలాంటిది కాదు. అంటే ఈరోజు ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యను ఎదుర్కోవాలో, ఎలాంటి కష్టం వచ్చి నెత్తి మీద పడద్దో, ఎలాంటి రోగాలు కుటుంబ సభ్యులకు లేదా సంఘస్థులకు, బంధువులకు ఏం వస్తాయో తెలియదు. ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణించాలో భయం వేస్తున్న పరిస్థితి. పిల్లలు, ఒకరోజు గడిచింది అంటే అమ్మా దేవుని వందనాలు, అమ్మయ్య అనే పరిస్థితి. ఈరోజు ఎలా గడుస్తుందో లేదో తెలియని పరిస్థితి. పిల్లారా, మానవ జీవితం ఒక ప్రయాణం. ప్రారంభించాం తల్లి గర్భములో ఊపిరి పోసుకున్న నాటి నుంచి మనమందరము మన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించింది దేవుడు. మన జీవిత ప్రయాణ ప్రారంభికుడు దేవుడు. జీవితాన్ని ఇచ్చాడు, ప్రయాణం చేయమన్నాడు. పిల్లరా, ఇంతవరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకున్నాం, ఎంతో దూరం ప్రయాణించాం. మన భాషలో చెప్పాలి అంటే 10లు, 20లు, 30లు, 40లు, 50లు లేదా 60లు సంవత్సరాల ప్రయాణం చేసి అలసి సొలసిపోయి ఉన్నాం. అయితే ఇంతటితో ఈ ప్రయాణం ఆగిపోయిందా అంటే లేదు, ప్రయాణించవలసినది ఇంకా ఉంది. సంవత్సరం ప్రారంభమయ్యి 1 నెలే పూర్తవుతుంది, ఇంకా 12 నెలలు ఉన్నాయి ఈ సంవత్సరానికి.
మన జీవిత కాలానికి ఇంకా రోజులు, నెలలు, సంవత్సరాలు ఇంకా ఉంది ప్రయాణించవలసిన దూరం. అయితే ప్రయాణం భారంగా ఉంది పిల్లారా. ప్రయాణం భారంగా ఉంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణించవలసిన 4 రోజుల ప్రయాణమంత దూరాన్ని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు అంటే మీ అందరికీ తెలుసు, 40 సంవత్సరాలు. 4 రోజుల ప్రయాణం చేయవలసినంత దూరం కాలినడకన. అయితే 40 సంవత్సరాలు వారి ప్రయాణం భారంగా, ఆలస్యంగా జరిగింది. గమ్యాన్ని చేరింది ఎంతమంది అంటే ప్రయాణాన్ని ప్రారంభించిన వారిలో 20 సంవత్సరముల పైబడిన వారిలో 2 మాత్రమే చేరుకున్నారు. మార్గమధ్యములో పుట్టిన సంతానం కొంత కనాను దేశానికి చేరింది పిల్లారా. ఇజ్రాయేలీల ప్రయాణం గమ్యం చేరాలి అంటే, అద్దరికి పోవాలి అంటే ఎంతో భారభరితమైనది పిల్లారా. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక దగ్గర కూర్చొని కొండ మీద ప్రసంగిస్తూ, ఇక సాయంకాలం అయిపోయింది, వచ్చిన ప్రజానికాన్ని ఇళ్లకు పంపిద్దాం అని ఆయన తన ప్రసంగాన్ని ముగించి అందరినీ పంపించి వేస్తూ ఉన్న సమయంలో ఇక శిష్యులు కూడా అయిపోయింది మీటింగు, ఇంకేం చేయాలి, ఇంటికి వెళ్ళాలి అని సంతోషంలో ఉన్నారు, ఆనందంలో ఉన్నారు. అంతే కదా. ఎప్పుడైతే మనకు 1 గంట అవుతుందో అందరి ముఖాలలో ఆనందం, సంతోషం. ఎందుకంటే ఇంటికి వెళుతున్నాం. ఆ రోజు కూడా జనసమూహానికి అదే ఫీలింగ్, ఇళ్ళకు వెళుతున్నామని. యేసు ప్రభు 12 మంది శిష్యులకు కూడా అదే ఫీలింగ్, ఇళ్ళకు వెళుతున్నాం. ఈ రోజుకు ఈ ప్రసంగము, ఈ వాక్యము వినడం అనేది అయిపోయింది, చాలు, ఇక వెళదాం అని పేతురు, యాకోబు, యోహాను, తోమా, ఆంద్రియ అందరూ మాట్లాడుకుంటూ, మనము కదా మీటింగ్ అయిపోయాక ఓకే బాయ్ బాయ్ టాటా అని చేతులు ఊపుకుంటా ఎలా అందరం వెళ్ళిపోతామో అలా వెళ్ళిపోవాలి అనుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ఒక పిడుగు లాంటి వార్త తన శిష్యులతో అన్నాడు. ఆయన ఆ మాట ఏంటో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అనగా యేసుక్రీస్తు అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, ఎవరితో? 12 మంది శిష్యులతో యేసు ఏమన్నాడంటే, ఇంటికి వెళదామనుకుంటున్న శిష్యులతో, ఇక ఈ రోజుకు ఇది అయిపోయింది హమ్మయ్య అని రిలాక్స్ అవుతున్న శిష్యులతో, ఇంటికి వెళదామని మానసికంగా సిద్ధపడిన శిష్యులతో యేసన్న మాట, మీరింటికి వెళ్ళడానికి లేదు, మనము ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళవలసింది ఇంటికి కాదు, వెళ్ళవలసినది అద్దరికి. అద్దరికి పోవుదము రండి. ఈరోజు పాఠం పేరదే, అద్దరికి పోవుదము రండి. యేసన్నమాట. అద్దరికి అనగా అవతలికి, అద్దరికి అనగా గమ్యానికి, అద్దరికి అనగా వెళ్ళవలసిన చోటుకు. అద్దరికి వెళుదము
రండి, అద్దరికి పోదాం. మీరేమో ఇళ్ళకు పోదాం అనుకుంటున్నారు, కానీ నేనేమో అద్దరికి పోదాము అంటూ ఉన్నా. శిష్యులు మారు మాట్లాడలేదు. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, లేదా నాకు వేరే పెళ్ళి ఉంది, కర్మంతరం ఉంది, చావు ఉంది అని ఏ ఒక్కరు కూడా ఒక్క ఆటంకము కూడా సాకు కూడా చెప్పలేదు. ఏమన్నారంటే ఉన్న పాటున అలాగే బయలుదేరదాం అన్నారు. అందుకే వారిని శిష్యులు అన్నారు. శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? డిసైపుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? గురువు చెప్పింది తూచా తప్పకుండా చేసేవాడు, పాటించేవాడు. సాకులు చెప్పేవారు శిష్యులు కాదు. ఆటంకాలు అడ్డంకులు చెప్పేవారు శిష్యులు కాదు. శిష్యుడు అనగా గురువు చెప్పింది ఏమి చేయమంటే అది చేస్తారంతే. ఇక్కడి నుంచి దూకు అంటే దూకేయాలి, ఇక్కడే ఉండు అంటే ఉండాలి, రా అంటే రావాలి. అది శిష్యరికం. శిష్యరికం చాలా కష్టమైనది పిల్లారా. యేసు ప్రభు కూడా శిష్యులను ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయనతో రావాలి, ఆయనతో వెళ్ళాలి. వితౌట్ ఏ కారణాలు, ఆటంకాలు, అడ్డంకులు చెప్పకుండా ఆయనతో వచ్చేవారే ఆయనకు కావాలి. అందుకనే ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్న దమ్ముళ్ళనైనను కడకు తన్ను తాను కూడా తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. వాడే నాకు పాత్రుడు అన్నాడు పిల్ల. అది శిష్యరికం అంటే. యేసుక్రీస్తు ఎందుకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అంటే పిల్లరా, ఆ 12 మంది శిష్యుల ద్వారానే ఈరోజు సుమారుగా 256 పై చిలుకు దేశాలలో యేసుక్రీస్తు సువార్త అందించబడింది. అంటే ఎంతమంది అండి? ఎంతమంది? 12 మంది. ఎవరు వారు? విశ్వాసులు కాదు. ఎవరు వారు? క్రైస్తవులు కాదు. ఎవరు వారు? శిష్యులు. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, అది మనం మరిచిపోయాం. తన శిష్యులను పంపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. క్రైస్తవులుగా మార్చకండి, విశ్వాసులుగా మార్చకండి. నేను అది కోరుకోవట్లేదు. క్రైస్తవుడైతే సాకులు చెప్తాడు, విశ్వాసి అయితే ఆటంకాలు చెప్తాడు, శిష్యుడైతే తెగిస్తాడు. శిష్యుడైతే ఆటంకాలు అడ్డంకులు చెప్పరు. నాకు శిష్యులుగా చేయండి. అందుకే మనము యేసు శిష్యులముగా మారాలి పిల్లారా. చాలా కష్టం ఇది. యేసు శిష్యులుగా మారాలి. ఒక ఆయన యేసు ప్రభు ఒక వ్యక్తిని చూచి నన్ను వెంబడించు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, వెళ్ళి పాతి పెట్టుకొని వస్తాను అంటే ఏసేమన్నాడు, నీవు శిష్యుడవైతే ఏం చేయాలి? నన్ను వెంబడించు. నీవు క్రైస్తవుడవైతే వెళ్ళి మీ నాన్నను పాతి పెట్టుకునే, ఆ తర్వాత వస్తావా రావో నీ ఇష్టం. నీవు విశ్వాసి అయితే నీళ్ళు చక్కబెట్టుకో, వస్తావా రావో నీ ఇష్టం. నీవు శిష్యుడవైతే ఏం చేయాలి? నన్ను వెంబడించు. మా నాన్న చచ్చిపోయాడు, ఏం పర్వాలేదు. మృతులు తమ మృతులను ఏం చేస్తారు? పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అది శిష్యరికములో ఉన్న కఠినత్వమైనది, చాలా పత్యమతో కూడినది, చాలా గొప్పది పిల్లరా. యేసు కోరుకుంటున్నది శిష్యులనే కానీ విశ్వాసులను కాదు, క్రైస్తవులను కాదు. ఆయనకు కావలసింది శిష్యులు.
మారు మాట్లాడకుండా ఆయనను వెంబడించే శిష్యులు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలసిపోయారు, వాక్యాన్ని విన్నారు, అందరినీ పంతులుగా కూర్చొని పెట్టారు, అందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అదిగో వాక్య పరిచర్య అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇళ్లకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలో ఇంటి దగ్గర ఉన్న భార్య, ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, ఇంటి దగ్గర ఉన్న బాధ్యతలు గుర్తొచ్చి తిరుగు ప్రయాణానికి ఇంటికి వెళదామనుకున్న సమయంలో యేసు క్రీస్తు అన్న మాట, అదిగో మనము అద్దరికి పోదము రండి. శిష్యులు ఏమన్నారు చదవండి అక్కడ. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుము రమ్మని వారితో చెప్పగా వారేం చేశారు? జనులను పంపేశారా కానీ వారు వెళ్ళారా? వచ్చిన జనాభాను పంపించారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి మీ ఇళ్లకు. అయ్యా మేము రాం. ఏమి? మాకు పనుంది. ఎవరితో? యేసుతో. ఏం పని? ఆయన అద్దరికి పోదుము రండి అన్నాడు. మేము ఆయన్ను వెంబడించాలి. బికాజ్ ఆఫ్ వీఆర్ డిసైపుల్స్. మేమెవరు? ఆయన శిష్యులం. మారు మాట్లాడము. శిష్యరికం చాలా కఠినమైనది ప్రియులారా, చాలా గొప్పది కూడా. అందుకనే గురువు తన దగ్గర నమ్మకంగా శిష్యరికం చేసే శిష్యుడికి అన్నీ నేర్పిస్తాడు. ఆ గురువు తర్వాత గురువు అయ్యేది ఎవరు అంటే శిష్యుడే. జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున దోణిలోనికి తీసుకొని పోయిరి. పిల్లరా, సాయంకాలమైనప్పుడు అనంది ఇక్కడ మాట. సాయంకాలం అంటే మీకేం గుర్తొస్తుందో కానీ, సాయంకాలం అంటే పిల్లరా ఆ రోజు గడిచింది, ఆ రోజు ముగిసింది అని అర్థం. ఎర్రబారిన సూర్యుడిని చూడగానే, నల్లబారిన మబ్బును ఆకాశాన్ని చూడగానే మనకు చక్కని దృశ్యముగా అనిపించవచ్చు. ఆ దృశ్యాన్ని మన సెల్ ఫోన్లో బంధించే ప్రయత్నము చేయవచ్చేమో, కానీ లోతుగా ఆలోచించవలసింది ఏంటి అంటే, దేవుడు నీకిచ్చిన ఈ దినం ఏమైంది? సమాప్తం, అస్తమించింది, ముగుస్తుంది. ఈరోజు అయిపోయింది. అస్తమించిన సూర్యుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు నీకు ముగిసింది అని. ఉదయిస్తున్న సూర్యుడు ఏం చెప్తున్నాడంటే, నీ దినం ప్రారంభమైంది. ప్రియులారా, సాయంకాలం అయిపోయింది, దేవుడిచ్చిన రోజు ముగిస్తుంది. అందరూ ఇళ్లకు చేరుకోవాలి. పక్షులన్నీ గూళ్ళకు చేరినట్టుగా మనుషులందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు. అయ్యా ఈరోజు గడిచిందయ్యా. అందుకని ఎవరన్నా ప్రముఖమైన వ్యక్తులు చనిపోగానే ఏమంటారో తెలుసా? పలాను వ్యక్తి అస్తమించాడు అంటారు. అస్తమించాడు అంటే ఆయన చనిపోయాడు అని, ఆయన జీవితం ముగిసింది అని, ఆయన జీవితం అంతటితో సమాప్తమైంది అని. ప్రియులారా, సాయంకాలం వారి ప్రయాణం అంతటితో ముగిసింది. సాయంకాలం నిరీక్షణను కోల్పోతున్న సమయం, రోజు ముగిసిన సమయం ప్రియులారా, ఏసంటన్న మాట, అద్దరికి పోదము రండి. అద్దరికి పోవాలంటే ఏం చెయ్యాలి? అద్దరికి పోవాలంటే ఏం చెయ్యాలి? ప్రయాణించాలి. ప్రయాణం. ఏసంటున్నాడు మనం అద్దరికి వెళ్ళాలి. అద్దరికి వెళ్ళాలి అంటే మనకేముంది? ప్రయాణం ఉంది. ప్రయాణం అంటే ఎంత భయమో కదా. ప్రయాణాలంటే భయం ప్రియులారా. ఇంతకుముందు ప్రయాణాలంటే భయం లేకుండా ప్రయాణించే వారము, ఈ రోజులలో ప్రయాణము అంటే భయపడి చచ్చిపోతున్నాం. ఎందుకో తెలుసా? ఈ ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాగానే పోతుంటాం, బాగానే ప్రయాణిస్తున్నాం. ఒక్క క్షణం పిల్లరా,
ఒక్క క్షణం ఆదమరిచినా, ఒక్క క్షణం మన కనుచూపు అటు చూచినా, ఒక్క క్షణం మన కనుచూపు రోడ్డు మీద కాకుండా సెల్ ఫోన్ మీద దృష్టి పెట్టినా జరగరానిది జరిగిపోతుంది. ప్రయాణం అంటే భయం. అది ఏ ప్రయాణమైనా కావచ్చు. రోడ్డు ప్రయాణమైనా ఎన్నో ప్రమాదాలు, రైలు ప్రయాణమైన ఎన్నో ప్రమాదాలు, గాలిలో ప్రయాణమైన ఎన్నో ప్రమాదాలు, నీటిలో ప్రయాణమైన ఏ ప్రయాణంలో ప్రమాదాలు లేవో చెప్పండి? ఏ ప్రయాణాలలో ప్రమాదాలు లేవు? ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా జరిగాయి, ట్రైన్ ప్రమాదాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు అవి కూడా ఎక్కువైపోయాయి. ఒకప్పుడు గాలిలో విమాన ప్రమాదాలు ఎప్పుడో అరుదుగా జరిగేవి, ఇప్పుడు తరచుగా జరుగుతూ ఉన్నాయి. అలాగే నీటిలో ప్రయాణం, ఓడ మీద, పడవ మీద లేదా స్టీమర్, దోణె, ఈ నీటి మీద కూడా ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. మరి ఒక ప్రయాణం కూడా ఉంది. ఏంటది? రోడ్డు ప్రయాణాలు, ట్రాక్ ప్రయాణాలు, ట్రైన్, గాలిలో విమాన ప్రయాణాలు, నీటి మీద పడవ ప్రయాణాలు. మరి ఒక ప్రయాణం నీటిలో, నీటి మీద కాదు, నీటి మీద పడవ ప్రయాణం, నీటి లోపల ఏమంటారు నాన్న? సబ్మెరైన్. విశాఖపట్నం వెళ్ళండి, ఆ బీచ్, ఆర్కే బీచ్ రోడ్డు పక్కనే ఒక సబ్మెరైన్ ఒకటి ఉంటుంది. చూపుడికి అక్కడ పెట్టారు. ఒకప్పుడు అది సముద్రం లోపల కొన్ని వేల అడుగుల లోతులో ప్రయాణం చేసిన సబ్మెరైన్ అది చూపరులకు ఒక చూడ్డానికని అక్కడ పెట్టారు. లోపలికి వెళ్ళి చూసారా మీరు ఎప్పుడైనా? చూశాను, చాలా బాగుంటుంది. అక్కడ మనుషులు లోపల ప్రయాణం చేస్తారు. నీటి లోపల యుద్ధాలు కూడా జరుగుతాయి. ఆ దేశానికి ఈ దేశానికి నీటి లోపల జరిగే యుద్ధాలు సబ్మెరైన్స్ అంటారు పిల్లలు. ఈ నాలెడ్జ్ బాగానే ఉంది. ఏమండి? ప్రయాణాలలో ప్రమాదాలు అంటున్నా నేను. ఇప్పుడు పడవ ప్రయాణం ప్రారంభమైంది. శిష్యులు 12 మంది ఉన్నారు, యేసు ప్రభు ఒక్కడున్నాడు. వెరసి మొత్తం 13 మంది పడవ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఏం జరిగిందో చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యేసు ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. దేనితో? చేపలతోనా? రొయ్యలతోనా? దేనితో? నీళ్లతో. ఒకప్పుడు యేసు ఉన్న దోణిలో చేపలతో నిండింది, కానీ ఇప్పుడు చేపలతో నిండలేదు, నీటితో నిండింది. నీరు ఉండవలసినది పడవలో కాదు, పడవ బయట, దోణె బయట. బయట ఉండవలసిన నీరు పడవలోనికి వచ్చాయి. అంటే ప్రమాదం. యేసు ఉన్న దోణె మీద అలలు కొట్టాయి. యేసు ఉన్న దోణె మీద పెద్ద గాలి. అక్కడ రాయబడిన మాట, వారిది ఎలాంటి దోణెట? చిన్న దోణెట. చిన్న దోణె మీద పెద్ద తుఫాను. చూసారా? ఆ మాట చదవండి. అక్కడ చిన్న దోణెను ఉన్నదా? ఆయనను ఉన్న పాటున చిన్న దోణెలో పెద్ద తుఫాను రేగి. చిన్న దోణెలో పెద్ద తుఫాను. మానవ జీవితంలో కూడా మన జీవితాలు ఎంత అండి? చిన్న చిన్న జీవితాలు కదా. ఈ లోకం అనే సముద్రములో మన జీవితం అనే నావ, మన జీవితం అనే దోణె, పడవ చాలా చిన్నది, చాలా చిన్నది. ఒక కొటేషన్ చిన్నప్పుడు చదివాను. పెద్ద సముద్రం, అందులో చిన్న పడవ, ఒక బొమ్మ ఉంటుంది. క్యాప్షన్ కింద ఏముందంటే, ఓ లార్డ్ యువర్ సీ ఈజ్ సో గ్రేట్ అండ్ మై బోట్ ఈజ్ సో స్మాల్ అని ఉంటుంది. చదివారు ఎవరన్నా?
ఆ కొటేషను. సీనరీ మా ఇంట్లో ఉండేది, రెడ్గా ఉంటుంది, అస్తమించిన సూర్యుడు, నిండా నీరే, సముద్రం, ఎక్కడో చిన్న పడవ, బ్లాక్తో చిన్న పడవ, ఒక మనిషి అందులో ఉంటాడు. కింద క్యాప్షను, ఓ లార్డ్, దేవా, యువర్ సీ ఈజ్ సో గ్రేట్, నీ సముద్రం చాలా పెద్దదయ్యా, అండ్ మై బోట్ ఈజ్ సో స్మాల్. పెద్ద సముద్రంలో చిన్న నావ లాంటి మన జీవితాలలో పెద్ద తుఫానులు అప్పుడప్పుడు కొడుతూ ఉంటాయి. మన జీవితాలలో యేసు ఉన్నప్పటికీ, మన హృదయాలలో యేసు ఉన్నప్పటికీ, మన కుటుంబాలలో యేసు ఉన్నప్పటికీ, మన జీవితం అనే చిన్న నావ మీద పెద్ద గాలి తగ్గించినాను, పెద్ద తుఫాను రేగింది, పెద్ద తుఫాను రేగింది. తట్టుకోలేని తుఫానులు ప్రియులారా. ప్రతి ఒక్కరి జీవితాలలో చిన్న చిన్న జీవితాలు మనవి, 60, 70, 80 సంవత్సరాలు జీవించే చిన్న జీవితాలు ప్రియులారా మనవి. ఇలాంటి చిన్న జీవితాల మీద పెద్ద తుఫానులు, పెద్ద గాలులు, నీరు అదిగో ఓడలో నిండిపోవడం. దట్టు యేసు ఉన్న దోణిలో ప్రియులారా. యేసు ఉన్న దోణిలో ఎందుకు తుఫాను రేగాలి? అసలు ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది యేసే కదా. అద్దరికి పోదామని చెప్పింది యేసే, ప్రయాణం ఉందని చెప్పింది యేసే. దోణి ఎక్కారు, ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. యేసు ప్రయాణిస్తున్న దోణిలో పెద్ద తుఫాను. శిష్యులకు డౌట్ వచ్చింది, యేసు ఉన్న తుఫానులో, యేసు ఉన్న దోణిలో తుఫాను ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు మన చిన్న జీవితాలలో తుఫాన్లు వచ్చినప్పుడు మనకొచ్చే సందేహం కూడా అదే. ఏంటి నా చిన్న జీవితానికి ఇంత పెద్ద తుఫానులు? నవనీతమ్మ కుటుంబంలో తుఫానులేంటి? గాలి చేత కొట్టబడింది ఆ కుటుంబం, అలల చేత నింపబడింది ఆ కుటుంబం, నీరు నిండిపోయింది ఆ కుటుంబంలో. ఒకటి తర్వాత ఒకటి పిల్లలు. ఒక సమస్య తీరిందా తీరలేదా అనుకుంటే మరొక సమస్య, డేవిడ్ సమస్య స్టిల్ ఇంకా ఉంది. ఆ తర్వాత ఆంటీకి కూడా బాగలేదట విన్నాను. నేను దర్శించే టైం లేకుండా పోయింది, ఇంటికి వచ్చే టైం లేకుండా పోయింది. నేను కూడా చాలా టెన్షన్స్లో ఉన్నా. ఈ డిసెంబర్, జనవరి మాసంలో ముఖ్యంగా నా జీవితం అనే నావ మీద కూడా అదిగో పెద్ద తుఫానులు, అలలు కొట్టుతూ ఉంది పిల్లలు. ప్రార్థన చేస్తున్నా, ఏంటిది అని. అప్పుడు ఈ మాట నన్ను ఎంతగానో ఆదరించింది. యేసు ఉన్న దోణిలో పెద్ద తుఫాను, చిన్న దోణిలో పెద్ద తుఫాను. యేసు ఉన్న దోణి మీద తుఫాను ఎందుకు వచ్చింది? బహుశా శిష్యులు ఊహించి ఉండకపోవచ్చు ఆ తుఫానులు, ఆ గాలులు, ఆ నీరు వారికి తెలీదు. కానీ యేసుకైతే తెలుసు. తుఫాను ఉందని తెలిసి, గాలి వీస్తుందని తెలిసి, దోణి అలల చేత కొట్టబడుతుంది అని తెలిసి కూడా యేసు వారిని తనతో పాటు ప్రయాణానికి తీసుకువెళ్ళాడు. రండి, మనము ప్రయాణం చేద్దాం, అద్దరికి పోదాం. పిల్లరా, అలల చేత కొట్టబడిన దోణి, చిన్న దోణి మీద పెద్ద తుఫాను. ఆయనే ప్రారంభించిన ప్రయాణం ఇది. ప్రయాణం ఇలాంటి తుఫానులు రావడం ఆశ్చర్యమేమీ కాదు పిల్లరా. కంగారు పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు.
అనారోగ్యాలు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ సర్వ సాధారణం. మన జీవిత అనే నావలో యేసును నమ్ముకున్న, యేసు మన హృదయంలో ఉన్నప్పటికీ, మన జీవితాలలో యేసు ఉన్నప్పటికీ ఇలాంటి పెద్ద పెద్ద తుఫానులు తప్పవు. రావని ఆయన చెప్పట్లేదు, వస్తాయి. అయితే ఆ వచ్చిన తుఫానును, వచ్చిన గాలిని, ఆ అలల చేత కొట్టబడుతున్న ఆ దోణెను, ఆ అలలను యేసు ఏం చేశాడు? అక్కడ గద్దించాడు. నా జీవితంలో అలల చేత కొట్టబడుతున్న గాలి లేక తుఫానులను దేవుడు గద్దించి అణిచివేస్తాడు. భయపడవలసిన అవసరత లేదు. ఇవన్నీ సహజమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ప్రయాణం చేయవలసినది ఇంకా ఉంది. శిష్యులు అనుకున్నారు ఇంటికి వెళ్ళిపోదాం, ఇక లేదు. మీ జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదురు చూడాలి, ఎన్నో గాలులను మీరు చూడాలి, వాటిని మీరు జయించాలి, విశ్వాసమందు స్థిరులవ్వాలి, నమ్మకములో బలపడాలి. మీరు ఎందుకు తుఫానులు, ఎందుకు గాలులు, ఎందుకు ఇవన్నీ అంటే విశ్వాసంలో స్థిరపడడానికి. ఎస్, నీవు దారి తొలగడానికి కాదు, విశ్వాసంలో స్థిరపడడానికి, విశ్వాసంలో బలపడడానికి, అనుభవాన్ని సంపాదించడానికి. పిల్లరా, అనుభవాన్ని సంపాదించడానికి. 2023 అయిపోయిందిలే అనుకోకండి, 24 వచ్చింది. 24లో జనవరి మాసం అయిపోయిందిలే అనుకోకండి. ఇంకా మనము ప్రయాణం చేయవలసిన నెలలు 11 ఉన్నాయి ఈ సంవత్సరానికి. ఎట్ట ప్రయాణం చేయాలయ్యా ఆ 11 నెలలు? ఒక్క నెలలోనే కింద మీద పడి ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో టెన్షన్స్, ఒత్తిడులు, ఎన్నో నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులతో ఒక్క నెలే గడిస్తే 11 నెలలు ఎలా గడవాలి అన్నదే కదా ఆందోళన కదా పిల్లరా. ఒక్క నెలలోనే ఎన్నో అనుభవాలను రుచి చూచిన మనం ఈ సంవత్సరానికి ఇక 11 నెలలలో ఎన్ని అనుభవాలు చూడాలి, ఎన్ని ప్రతికూల పరిస్థితులు చూడాలి, ఎన్ని అనారోగ్య పరిస్థితులు చూడాలి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చూడాలి, ఎన్ని మానసిక క్షోభను చూడాలి, ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలి. పిల్లరా, సిద్ధంగా ఉండాలి. మనం చెప్పిరావు ఏది చెప్పిరాదు వాళ్ళు అంటున్న మాట చదవండి. 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. యేసుప్రభు ఏం చేస్తున్నాడండి? నిద్రించుచుండెను. ఇప్పుడు యేసును లేపాలా శిష్యులు? ఆయన నిద్రిస్తున్నాడా? ఆయన ఎవరు? కునుకడు, నిద్రపోడు. అఫ్కోర్స్ శరీరధారిగా ఉన్న దినములలో ఆయన నిద్రించాడు. కానీ ఇక్కడ ఆయన నిద్రిస్తున్నాడు అని గ్రంథకర్త రాసినప్పటికీ ఆయన నిద్రించట్లేదు. ఆయనను లేపవలసిన అవసరత కూడా లేదు. మన దేవుడు కునుకడు, నిద్ర పోడు. వేరొక దేవుణ్ణైతే పాట పాడి నిద్ర లేపాలి. హైందవ దేవుళ్ళని ఏం చేయాలి? ఉదయాన్నే పాట పాడి నిద్ర లేపాలి. ఎప్పుడు మీరు వినలేదా? దేవాలయాలలో ఉదయాన్నే 5 గంటలకు దేవుణ్ణి నిద్ర లేపడానికి ఒక పాట వస్తుంది. చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్న ఆ పాట. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్కృష్ట నరసార్థోలం. ఇది ఉంది కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? సాంస్క్రిట్ అది. నిద్ర లేపడం. అయా లేనాయన నిద్రలేయి, తెల్లారింది నిద్రలేయి.
దేవుడే నిద్రపోతే మనుషుల్ని ఏం కాపాడతాడు చెప్పండి? డ్రైవరే నిద్రపోతే గమ్యాన్ని చేర్చేది ఎవరు? పిల్లరా, దేవుణ్ణి నిద్ర లేకపోవాల్సిన అవసరం లేదు. ఆయన కునుకడు, నిద్ర పోడు. శిష్యులు భయపడ్డారు. అయ్యా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? ఎంత మాట, ఎంత మాట! ఏమన్నారండి? నీకు చింత లేదా? దేవుడికి చింత లేదా? యేసు ప్రభు గురించి, మన గురించి చింత లేదా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన దేవుడు మిమ్మును గూర్చి మరిచిపోలేదు, చింతించుచున్నాడు. మరి వీరేమన్నారు? నీకు చింత లేదా అన్నారు. మరి చింతించే ఆయనను చూచి చింత లేదా అంటే ఏంటి చెప్పండి? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? అయా, నేను మీ గురించి చింతించుచున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నా. అప్పుడప్పుడు మనం కూడా ఈ మాట అంటుంటాం, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో, ఇరుకులు, ఇబ్బందులలో, దేవా నేను బాధపడుతున్నా, నీకు బాధ లేదా? నీకు చింత లేదా? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా అని అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లలు. ఆయన నీకోసం చింతించుచున్నాడు. యేసును వారు సందేహించారు. యేసును ఆయన పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు. మరచిపోయాడు అనుకుంటున్నాడు. వదిలేశాడు దేవుడు మమ్మల్ని అనుకుంటాం అప్పుడప్పుడు మనం. దేవుడు నాకు విరోధి అయ్యాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అప్పుడప్పుడు అనుకుంటుంటాం ప్రియులారా. వారు ప్రయాణం చేస్తున్నారు. వారు దాటవలసినది సముద్రాన్ని మాత్రమే కాదు పిల్లరా. వారి ప్రయాణంలో వారు దాటవలసినది కొన్ని భయాలను దాటాలి. జీవిత ప్రయాణంలో నీవు నేను కొన్ని భయాలను దాటాలి. అది నీ ఆరోగ్యం గురించి భయమా? దాన్ని దాటాలి, నీ అధిగమించాలి. నీ జీవితమును గురించిన భయమా? దాన్ని దాటాలి. పిల్లల భవిష్యత్తు గురించి భయమా? దాన్ని దాటాలి. నీ ఉద్యోగము, వివాహము, పిల్లల గురించి భయమా? దాన్ని దాటాలి. వారు అద్దరికి వెళ్ళాలంటే భయాలను దాటాలి. ఆ తర్వాతనే అద్దరికి వారు వెళతారు. మన ప్రయాణములో మన అద్దరికి, మన గమ్యానికి మనము చేరాలి అంటే ఈ ప్రయాణంలో మనకు కొన్ని భయాలు కలుగుతాయి. ఈ భయాలు దాటాలి. గత 2 వారాలుగా ఒక భయం నన్ను వెంటాడింది మా చింతల్లి గురించి. ఆ భయాన్ని నేను దేవుని దయను బట్టి, కృపను బట్టి దాటగలిగాను ప్రియులారా. కొన్ని భయాలను మనం దాటవలసి ఉన్నది. అది ఆర్థికపరమైన భయమా? అనారోగ్యపరమైన భయమా? మరి ఏ భయమైనా సరే నిన్ను భయపెడుతూ ఉంటే నీ పక్కనే యేసు ఉన్నాడు. ఆయన నిద్రపోలేదు, ఆయన మరిచిపోలేదు, ఆయన నిన్ను విడవలేదు. నీ సమస్య ఆయనకు తెలుసు. వెంటనే ఆయన లేచి గాలిని గద్దించి నీటిని గద్దించగా అది ఏమైంది? మిక్కిలి నిమ్మళమాయను. కొన్ని భయాలను నీవు దాటవలసి ఉంది పిల్లారా. కొన్ని తుఫానులను నీవు దాటుకోవలసిన అవసరత ఉంది. ఎన్నో తుఫానులు మన జీవితంలో కొడుతూ ఉంటాయి, అలల చేత కొడుతూ ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. భయాలను దాటాలి, తుఫాన్లను దాటాలి. పేతురును యేసు అన్నాడు, అవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి? అవిశ్వాసం కొన్ని సందర్భాలలో,
ఆ అవిశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తాం. అవిశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూడకుండా ధనం వైపు చూస్తాం. అవిశ్వాసిని బట్టి దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తాం. ఆ అవిశ్వాసమే, అపనమ్మకమే మనలను దేవుని మీద నుంచి మన దృష్టిని వేరే ప్రక్కకు మళ్ళిస్తూ ఉంది. ఆ అవిశ్వాసాన్ని మనము దాటాలి పిల్లరా. అవిశ్వాసముతో కమ్మబడి ఉన్నావేమో, భయాలతో నింపబడి ఉన్నావేమో, తుఫానులతో కొట్టబడుచున్నావేమో. వీటన్నిటినీ నీవు దాటవలసి ఉంది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క సహాయము ద్వారా వీటన్నిటినీ మనము దాటాలి, ప్రయాణము చేసి అద్దరికి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. పిల్లరా, భయాల్ని దాటాలి అంటే, తుఫాన్లను దాటాలి అంటే, అవిశ్వాసాన్ని దాటాలి అంటే శిష్యులు ఏం చేశారు అంటే ఆయనను ఉన్న పాటున వారితో తీసుకొని వెళ్ళిరి. చదవండి ఆ మాట, ఎంత బాగుంది. 4వ అధ్యాయము మార్కు సువార్త 36వ వచనం. ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. యేసును వారితో తీసుకుని వెళ్ళారు. యేసును వారితో తీసుకుని వెళ్ళారు కాబట్టే భయాలను దాటారు, తుఫాన్లు దాటారు, ఇంకా అవిశ్వాసాన్ని దాటారు, సముద్రాన్ని దాటారు, అద్దరికి వెళ్ళారు. కారణం యేసును వారితో పాటు తీసుకుని వెళ్ళారు. మన జీవితంలో, మన ప్రయాణంలో అద్దరికి వెళ్ళాలి అంటే ఎవరిని తీసుకెళ్ళాలి? ఎవరిని తీసుకెళ్ళాలి? అదిగో యేసును తీసుకెళ్ళాలి. వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి. వాక్యమైన యేసును, వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవాలి. మనతో పాటుగా ఆయనను మన ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనను తీసుకొని వెళ్ళాలి. మరి ఆయన వస్తాడా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్తాడా? నువ్వు సినిమాకి వెళితే నీతో పాటు సినిమాకి వెళ్తాడా? నువ్వు బ్రాందీ షాప్కి వెళ్తే నీతో పాటు బ్రాందీ షాప్కి వస్తాడా? నువ్వు టీవీ సీరియల్స్ చూస్తుంటే నీతో పాటు ఆయన కూడా చూసి జబర్దస్త్ ఆనందిస్తాడా? నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉంటే నీతో పాటుగా ఆయన కూడా చూస్తూ కూర్చుంటాడా? నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో ఆయన వస్తాడా అంటే నో, రాడు. ఎక్కడికి వస్తాడో తెలుసా? ఆయన పని మీద వెళ్తుంటే నీతో వస్తాడు, ఆరాధనకు వస్తుంటే నీతో వస్తాడు, ప్రార్థనకు వెళ్తుంటే నీతో వస్తాడు. ఆయన పనిలో ఉంటే, ఆయన కొరకు నీవు బ్రతుకుతూ ఉంటే ఆయన నీతో వస్తాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని కారు మీదో ఆటో మీదనో మరి దేని మీదనో రాసుకుంటే ఆయన రాడు. జీసస్ సేవ్స్, యేసు రక్షించును అంటే రక్షించడు. నువ్వు ఎన్ని వాక్యాలు రాసుకున్నా, ఏమి చేసినా, నువ్వు పోయే పిచ్చి పిచ్చి ప్రదేశాలకు, చేసే వెధవ పనులకు ఆయన నీతో రాడు, నీతో ఉండడు. సరి అయిన మార్గములో నీవు నడుస్తూ ఉంటే ఆయన నీతో ప్రయాణం చేస్తాడు, ఆయన నీతో వస్తాడు. ఆయన నీతో వస్తే, ఆయన నీ పక్కన ఉంటే ఎన్ని భయాలైనా, ఎన్ని తుఫానులైనా, ఎన్ని అవిశ్వాసాలు వచ్చినా ఆయనే వాటిని చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడవలసిన అవసరత లేదు, దిగులు పడవలసిన అవసరత లేదు. గద్దించడానికి ఆయన ఉన్నాడు, తోలివేయడానికి ఆయన ఉన్నాడు. పిల్లరా, ఒకసారి చూడండి, ఆయన మీ పక్కన ఉన్నాడో లేదో? ఎవరున్నారు మీ పక్కన? నీ పక్కన, నీలో ఎవరున్నారు? ఒక్కసారి చూడండి. యేసే ఉన్నాడా? నీ హృదయంలో వాక్యానికి స్థానముందా? నీ హృదయంలో పరిశుద్ధాత్మకు స్థానముందా? నీ హృదయంలో యేసుక్రీస్తుకు స్థానముందా? నీ హృదయంలో, నీ జీవితంలో దేవునికి స్థానముందా? దేవునికి సమయముందా? నీ ఇంటిలో దేవునికి స్థానం, నీ ఇంటిలో
వాక్యానికి స్థానం ఉందా? దైవ సేవకునికి స్థలం ఉందా? వాక్యానికి సమయం ఉందా నీ ఇంటిలో? గోళ్ళ మీద వాక్యాలు రాసుకుంటే వాక్యము నీ ఇంట్లో ఉన్నట్టు కాదు. ఫోటో ఫ్రేములు చక్కగా గోళ్ళ మీద తగిలించుకుంటే అవి నీ హృదయంలో ఉన్నట్టు కాదు. అందుకే ఆయన అన్నాడు, రాతి పలకల మీద కాదు ఉండవలసినది నా విధులు మెత్తటి మాంసపు గుండె లాంటి మీ హృదయాలలో ఉండాలి అన్నాడు. పిల్లారా, గోడల మీద తగిలించుకోండి, తప్పులేదు. అప్పుడప్పుడు చదవండి, మంచిది, ఆదరణ ఇస్తుంది, హెచ్చరించబడతారు, మంచిదే. అంతకంటే ముఖ్యంగా మన హృదయంలో వాక్యం ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి, యేసు మనతో ఉండాలి. పిల్లారా, పాట అయితే పాడతాం ఏమని? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పాట మాత్రమే పాడతాం. ఎవరు వెంట పోతున్నావు? ఎవరు వెంట పోతున్నావు? గేహాజీ పరిగెత్తాడు, ధనము వెంట పరిగెత్తాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఎవరు వెంట పరిగెడుతూ ఉన్నావు? ఎవరు వెంట వెళుతూ ఉన్నావు? ఆలోచించు ఒక్కసారి. ఏ పాపము వెంట వెళుతూ ఉన్నావు? ఏ ధనము వెంట పరిగెడుతూ ఉన్నావు? నీవు యేసు నీతో నాతో ఉంటే చాలు. ప్రియులారా, ఆయన వెళుతూ ఉన్నారు. వెళుతున్న మార్గ మధ్యములో, ప్రయాణములో భయాలు, అవిశ్వాసాలు, తుఫానులు వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే పిల్లరా, వారు ఆయనను వారితో తీసుకొని వెళ్ళారు. ఎస్, మనము దేవునిని, వాక్యాన్ని మనతో తీసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా అవి దేవుడితో పరిష్కరించబడతాయి. అయితే ఒక్కసారి యేసు మనతో ఉన్నాడో లేదో చూడండి. యేసు లేకపోతే నీ యొక్క ఆలోచన ఏంటి? లూకా సువార్తలో 24వ అధ్యాయంలో తీనవసరం లేదు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. వారి సంభాషణ యేసు క్రీస్తు గురించి, వారి మాటలు యేసు క్రీస్తు గురించి. వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా యేసు వారితో జాయిన్ అయ్యాడు. యేసును వారు గుర్తుపట్టలేదు. వారు ఎలా ఉన్నారంటే, యేసు వారితో లేడని వారు దుఃఖముకులై నిలిచిరి. చదవండి, బాగుంటుంది. 24వ అధ్యాయము లూకా సువార్త 16-17 వచనాలు. అయితే వారాయనను గుర్తుపట్టలేదు, వారి కన్నులు మొయ్యబడెను. ఆయన వారు దుఃఖముకులై నిలిచియుండిరి. ఎందుకు వారి దుఃఖం? వారి దుఃఖానికి కారణం ఏంటంటే యేసు వారితో లేడు. యేసు వారితో లేడని, యేసు వారి ప్రయాణంలో లేడని దుఃఖిస్తూ, బాధపడుతూ, ఆలోచిస్తూ డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే యేసు వారితో కూడా ఉన్నాడు. ఏమండి, యేసు వారితో ఉన్నా కూడా లేరని దుఃఖిస్తూ ఉంటే, యేసు మనతోనే లేనప్పుడు యేసు లేడని దుఃఖించవలసిన అవసరం లేదా చెప్పండి పిల్లారా? ఉన్నాడా నీతో యేసు? పిల్లారా, యేసు వారితో లేడని వారు దుఃఖిస్తూ ఉన్నారు. గత సంవత్సరం యేసు లేకుండానే నీ ప్రయాణము కొనసాగిందేమో. అదిగో గత నెల యేసు లేకుండా నీ ప్రయాణము కొనసాగిందేమో. అయితే నీ ముందున్న రోజులు యేసుతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. యేసును వెంట పెట్టుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. యేసు మనతో ఉంటే లాభాలేంటో తెలుసా? ఆ తుఫాను వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? గాలిని గద్దించాడు. ఆ గద్దింపులో దేవుని యొక్క శక్తి వారికి అర్థమైంది. యేసు మనతో ఉంటే ఆయన శక్తి మనకు అర్థమవుతుంది. యేసు మనతో ఉంటే ప్రార్థన చేసినప్పుడు, మన రోగాలు పోయినప్పుడు ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన బలమేంటో మనకు అర్థమవుతుంది.
ప్రార్థన చేశాం, అయా బిడ్డకు బాగలేదు, స్వస్థపరచు, రక్షించు, కాపాడు అన్నప్పుడు ఆయన కాపాడాడు. ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది పిల్లరా. రక్షించమన్నప్పుడు, రక్షించినప్పుడు ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన బలం మనకు అర్థమవుతుంది. ఆయన శక్తిని నీకు చూపించడానికే నీ జీవితంలో తుఫానులు, నీ జీవితంలో గాలులు, నీ జీవితంలో అలలు. ఎందుకో తెలుసా? ఆయన శక్తిని నీవు చూడాలి. తుఫాను లేకపోతే ఆయన శక్తిని నీకు అర్థం కాదు. గాలిని ఎలా గద్దించాడో నీకు తెలీదు. నీలో విశ్వాసము పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది? గాలిని గద్దించినప్పుడు ఆ యేసు శక్తి, అబ్బా యేసు ఎంత గొప్ప దేవుడు, విశ్వాసము పెరుగుతుంది. ఆయన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది పిల్లారా. మరొకటి ఏంటో తెలుసా? ఆయన నీటిని నిమ్మలింపచేశాడు, అంటే ప్రశాంతతనిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన మనతో ఉంటే శాంతి, సమాధానం. ఆయన మనతో ఉంటే ఆయన శక్తిని మనం చూస్తాం. ఆయన మనతో ఉంటే ఆయన సన్నిధిని మనము అనుభవిస్తూ ఉంటాం. భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదంటాడు పిల్లరా. ఎస్, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు సంతోషము. ఆయన తోడు మనతో ఉంటే ఆయన శక్తి, ఆయన శాంతి, సమాధానం, ఆయన సన్నిధి మనతో ఉంటుంది పిల్లరా. ఆయనను మనము వెంట తీసుకొని వెళ్ళినప్పుడు, వెంటను తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన వెంట. ప్రియులారా, ముగిస్తున్నా, వారు యేసు ఒక్కనితోనే పోలేదు, 12 మంది కలిసి వెళ్ళారు. మన ప్రయాణంలో దేవుడు మాత్రమే కాదు, మనుషులు కూడా మనతో పాటు ప్రయాణం చేయాలి. మన విశ్వాస ప్రయాణంలో దేవునితో పాటుగా మనకు మనుషుల, పరిశుద్ధుల సహవాసము అవసరం. పరిశుద్ధుల సహవాసములో మనం ఉండాలి. పరిశుద్ధులతో ప్రయాణము చెయ్యాలి. దేవునితో ప్లస్ మనుషులతో, పరిశుద్ధులతో మన ప్రయాణము చెయ్యాలి. అందుకనే యేసుప్రభు వారికి చెప్పాడు, ఆ వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. యేసుతో పాటుగా పరిశుద్ధుల సహవాసం మన జీవిత ప్రయాణంలో అవసరమై ఉన్నది పిల్లారా. మనుషులతో ప్రయాణం. ఎవరితో ప్రయాణం చేస్తున్నావు? నీ జీవిత ప్రయాణము ఎవరితో? అవిశ్వాసులతోనా, విశ్వాసులతోనా? నీ పని ఎవరితో? అవిశ్వాసులతోనా, విశ్వాసులతోనా? నీ సహవాసం ఎవరితో? 12 మంది శిష్యులు మాత్రమే వెళ్ళారు. ఏ ఒక్కరిని తీసుకుని వెళ్ళలేదు. శిష్యులు మాత్రమే వెళ్ళారు. యేసును వెంటబెట్టుకొని వెళ్ళారు పిల్లరా. వారి ప్రయాణం ఎవరి కోసమో తెలుసా? దేవుని కోసం. 12 మంది ప్రయాణం చేసింది, యేసు ప్రభు ప్రయాణం చేసింది ఎవరి కోసం? అద్దరికి వెళ్ళింది. ఎందుకు అద్దరికి వెళ్ళింది? ఎవరి కోసం? ఎందుకు చెప్పాడు యేసు మనం అద్దరికి వెళ్ళాలని? మనకు ప్రయాణం ఉంది, మీరందరూ నాతో పాటుగా రండి, మనము అద్దరికి వెళదామని ఎందుకు చెప్పాడో తెలుసా పిల్లరా? అద్దరిలో ఏముంది? అద్దరిలో గెరాసేనుల దేశం ఉంది. అద్దరిన గెరాసేన దేశం ఉంది. ఆ దేశంలో అపవిత్రాత్మలు పట్టిన ఒకడున్నాడు, వాడిని స్వస్థపరచాలి. అందుకే మనము అద్దరికి పోవుదుము. అందుకే మన ప్రయాణము దేవుని పని కోసమే. వారి ప్రయాణం దేవుని పనిలో, వారి ప్రయాణములో ఎన్నో ఆటంకాలు, తుఫానులు, ఎన్నో భయాలు, అవిశ్వాసులు, గాలులు ఎదురయ్యాయి. దేవుడు వాటిని గద్దించాడు. దేవుని పని కోసమే వారు అద్దరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అపవిత్రాత్మలు పట్టిన ఒకడు ఎదురయ్యాడు సమాధిలో నుంచి. వాణ్ణి ముట్టి యేసు వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఒక్కడి కోసం ఎంతమంది బయలుదేరారు? 13 మంది బయలుదేరారు.
ఒక్కడి కోసం యేసుతో పాటుగా 13 మంది పడవ ప్రయాణం, సముద్రం మీద ప్రయాణం, ఆ ప్రయాణములో అలలు, ఆ ప్రయాణములో పెద్ద తుఫాను, ఆ ప్రయాణములో నీరు, ఆ ప్రయాణములో భయాలు, ఆ ప్రయాణములో తుఫానులు, వాటన్నిటినీ ఎదుర్కొన్నారు. ఒక్క ఆత్మ నశించిపోతూ ఉంటే ఆ ఆత్మను రక్షించడానికి అదిగో 13 మంది ఓడ ప్రయాణం చేశారు. పిల్లరా, మన ప్రయాణాలు ఎవరి కోసం? మన ప్రయాణాలలో యేసు ఉన్నాడు, మంచిదే. మన ప్రయాణాలలో దేవుడు ఉన్నాడు, మంచిదే. మన ప్రయాణాలలో వాక్యం ఉంది, మంచిదే. అయితే నీ ప్రయాణం ఎవరి కోసం? నశించిపోతున్న ఆత్మ కోసం ఎప్పుడైనా ఏ రోజైనా ప్రయాణం చేసావా? వారంలో ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, వారికి వాక్యాన్ని ప్రకటించడానికి, వారికి ఏదైనా ఆర్థికంగా సహాయము చేయడానికి, వారిని రక్షించడానికి, వారి కోసం నీవు అడుగు బయట పెట్టి చేసిన ప్రయాణం ఒక్కటి చెప్పు. 13 మంది ప్రయాణం చేశారు ఓడ మీద. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు. ఒక్క ఆత్మను రక్షించడానికి వారు వెళ్ళారు. పిల్లరా, మన ప్రయాణాలన్నీ ఆయన కోసమై ఉండాలి. మన ప్రయాణాలన్నీ ఆత్మలను రక్షించడానికై ఉండాలి. నశించుతున్న ఆత్మల పట్ల భారం ఉందా మనకు? అసలు మనమే నశిస్తూ ఉన్నాం, మనల్ని మనమే సరి చేసుకోలేకపోతున్నాం. ఇక నశించే ఆత్మల పట్ల భారం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది చెప్పండి. ఓ మందిరాన్ని కట్టబోతూ ఉన్నాం, లక్షల రూపాయలు హెచ్చించి పెద్ద మందిరాన్నే కట్టడానికి సిద్ధపడుతున్నాం. చాలా మందిరం కడితే చాలా, అందులో నువ్వే కూర్చుంటావా? వేరే ఆత్మను కూర్చొని పెట్టవా? ఆత్మలతో మందిరాన్ని నింపవా? ఆ బాధ్యత, భారము, చింత నీ మీద, నా మీద లేదా? ప్రియులారా చెప్పండి. ఎందుకు కనుపర్తిపాడులో దేవుడు మందిర స్థలాన్ని ఏర్పాటు చేశాడో, అక్కడే ఎందుకు మందిర నిర్మాణాన్ని ఆయన తలంచాడో తెలీదు మనకు. అయితే ఆయన సంకల్పం అయితే ఉంది, ఆయన ప్రణాళిక అయితే ఉంది. పిల్లరా, ఆత్మల రక్షణార్థం కట్టడాలు గొప్పగా ఉన్నాయి, అందులో మనుషులు సరిగా కట్టబడడం లేదు. అందుకే నేను ఎప్పుడైనా కట్టడాల కంటే ప్రాధాన్యతను మనుషుల జీవితాలు కట్టడానికే నేను ప్రాధాన్యత చూపిస్తాను. మనుషులు కట్టబడాలి మందిరాల కంటే ముందుగా. మందిరాలు డబ్బుంటే కట్టబడతాయి, లక్షలుంటే కట్టేయచ్చు, ఏం ప్రయోజనం? జీవితాలు కట్టబడాలి. ప్రియులారా, పడిపోయిన జీవితాలు, పాడైపోయిన ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా పూనుకొన్నాడు కదా. 7 అధ్యాయాలలో పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. 8వ అధ్యాయము నుంచి అదిగో చివరి అధ్యాయం వరకు పాడైపోయిన ఇజ్రాయేలీల జీవితాలు కట్టడానికి ఆయన పూనుకున్నాడు. మందిరాలు కట్టడము ప్రాముఖ్యమా, పాడైపోయిన జీవితాలు కట్టడం ప్రాముఖ్యమైనంటే జీవితాలు కట్టడమే ముఖ్యం. పిల్లారా, ముందు మనల్ని మనం కట్టుకుందాం, వాక్యము ద్వారా కట్టుకుందాం, సరి చేసుకుందాం, నిలబడదాం, తర్వాత మందిరాన్ని కడదాం. అలానే దాన్ని పోస్ట్ పోన్ చేయట్లా. ఈ సంవత్సరమే వచ్చే నెలలోనే ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే అంతకంటే ముందుగా మనల్ని మనం కట్టుకుంటే కదా దాన్ని కట్టడానికి. నా కాలు కుంటిదై ఇరిగిపోయి వేరే వాడిని నేను ఎలా లేపగలను? నా చెయ్యి ఇరిగిపోయి వేరే వాడిని ఎలా పైకి లేపగలను? కింద పడిన వాడిని. నేను బాగా ఉంటే కింద పడిన వాడిని లేవనెత్తగలను. మన జీవితాలు కట్టుకుందాం, యేసును మనం వెంట తీసుకెళ్దాం, ఆయనతో ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో ఎదురైన భయాలు, తుఫానులు, అల్ప విశ్వాసాలని ఎదిరిద్దాం. ప్రియులారా, దేవుని పనికై నడుం కడదాం, దేవుని పనికై ప్రయాసపడదాం, దేవుని పనికై ప్రయాణిద్దాం. ఇలా మన జీవితం ముందుకు సాగాలని ప్రభునామమున మనవి చేసి ఇంతటితో ముగిస్తూ ఉన్న మీ అందరికీ వందనాలు.